శ్రీమాత్రే నమః. మనం కొన్ని సంవత్సరాల నుంచి చండీ యాగం అనే మాట ఎక్కువగా వింటున్నాం. శివాలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో ప్రతి పున్నమికి ఈ చండీ యాగాన్ని చేస్తున్నారు. పున్నమి నాడనే కాకుండా చాలామంది ఈ యాగాన్ని చేస్తున్నారు. అయితే ఈ చండీ యాగం అంటే ఏమిటి అని నాకు తెలుసుకోవాలనిపించింది. పెద్దవాళ్ళు చెప్పింది పుస్తకాలను పరిశీలించి నాకు తెలిసిన చండీ యాగం గురించి, నవాక్షరి మంత్రాన్ని గురించి మీతో దాని గురించినటువంటి విషయాలను మీతో పంచుకుంటున్నాను. చండీ అనగా కోపము గలది అన్న అర్థం ఉందండి. అయితే ఈ చండీ అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభ అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు చండీ అవతారాన్ని ధరించిందిట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసులను కూడా సంహరించింది. చండీదేవిని, ఆమె తేజోరూపమైన చాముండీదేవిని కొలిచేందుకు దేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి. మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే 700 శ్లోకాల స్తుతిని దుర్గా సప్తశతి అంటారండి. దీనినే చండీ సప్తశతి అని కూడా అంటారు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గా సప్తశతి మంత్రాలను జపించడంతో చండీ యాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాన్ని కూడా ఈ యాగం చేసేటప్పుడు జపిస్తారు. నవాక్షరి మంత్రం అంటే ఏంటో చెప్పుకుందాం. ఈ నవాక్షరి మంత్రం చాలా శక్తివంతమైంది. నవాక్షరి మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనేటువంటి 9 అక్షరాల మంత్రము. దీని గురించి వివరంగా చెప్తాను. ఇక్కడ ఐం అనగా సరస్వతి, హ్రీం అనగా లక్ష్మి, క్లీం అనగా గౌరీ. అంటే ఈ ముగ్గురు సముదాయమే చాముండి. అర్థమైందండి. ఇంకొకసారి మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఐం దగ్గర నుంచి లెక్క పెట్టుకోండి, 9 అక్షరాలు వస్తాయి, నవాక్షరి మంత్రం వస్తుంది. అయితే ఈ నవాక్షరి మంత్రం అండి చాలా శక్తివంతమైంది. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపించినట్లయితే మనకిట మనోధైర్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. మనోధైర్యం అంటే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అంటే ఒక ఉద్యోగం రాలేదనో, లేకపోతే పిల్లలు చెప్పిన మాట వినట్లేదనో, వాడు సరిగ్గా చదవట్లేదనో, అలా ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు మనకేమవుతుందంటే మనసు అధైర్యపడిపోతుందండి. మనోధైర్యాన్ని కొట్టడం. ఆ క్షణంలో కనుక ఈ అమ్మవారిని మనం ఈ మంత్రాన్ని జపించినట్లయితే తప్పకుండా అమ్మవారు మనకి మనోధైర్యాన్ని ఇస్తుందిట. ఇంకాను మనలో ఉండేటువంటి నెగిటివ్నెస్ని పోగొడుతుందిటండి. తర్వాత మనకి ఉండేటువంటి కష్టాలని పోగొడుతుంది, మనకి తోడుగా కూడా ఉంటుందిటండి. అంత శక్తివంతమైనదండి నవాక్షరి మంత్రం. అయితే ఈ చండీ యాగాన్ని చేయించడానికి శక్తి లేని వారు ఈ మంత్రాన్ని జపించినట్లయితే తప్పక అమ్మవారు దయ చూస్తుందన్నమాట. ఏమండి, కానీ
ఈ మంత్రాన్ని ఎలా చెయ్యాలి? ప్రశాంతమైనటువంటి మనస్సుతో చెయ్యాలి, భక్తితో చెయ్యాలి. ఇంకా వేరే కోరికలు అవి పెట్టుకోకూడదండి. మనోధైర్యం పోగొట్టుకున్నప్పుడు మాత్రమే ఈ జపాన్ని చేయాలి. 108 సార్లు భక్తితో చేసినట్లయితే తప్పకుండా మనకి మనోధైర్యాన్ని అమ్మవారి ఇస్తుందండి. వేరే వాటికి మాత్రం ఉపయోగించుకోకూడదు. ఎంత ఎక్కువగా చేస్తే అంత అమ్మదయ చూపిస్తుందండి. తర్వాత అయితే చేసేవారు సంకల్ప బలంతో ప్రశాంతమైనటువంటి మనస్సుతో చేయాలన్నమాట. ఇంక చండీ యాగం దగ్గర నుంచి మళ్ళా చెప్తాను. ఈ యాగంలో ఎన్నిసార్లు దుర్గా సప్తశతిని వల్లె వేస్తూ అందులోని నామాలతో హోమం చేస్తారో దానిని బట్టి 100 సార్లు అయితే శతచండీ యాగమని, 1000 సార్లు అయితే సహస్రచండీ యాగమని, ఆయత చండీ యాగమని పిలుస్తారు. ఆయత అంటే 10,000 అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నాయి శతచండీ యాగం, సహస్రచండీ యాగం, ఆయత చండీ యాగం అని పిలుస్తారు. ఇప్పుడు కొంచెం మనకి చండీ యాగం అంటే కొంచెం అర్థమైంది కదండి. మరి ఎందుకు చేస్తారు ఈ చండీ యాగం అంటే, ఈ యాగం ఎందుకు చేస్తారంటే, పూర్వం రాజ్య పరిపాలన ఉన్నప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆపదలు తొలగిపోవాలని, శత్రువులపై విజయం సాధించాలని ఈ చండీ యాగం చేసేవారటండి. ఇప్పుడు రాజ్యాలు లేవు కదండి. ఇప్పుడు ఈ కాలంలో అయితే రాజకీయ నాయకులు పదవుల కోసం, సామాన్య మానవులు సమస్యల నుండి బయటపడాలని, అన్ని విధాల శక్తి సామర్థ్యాలను పొందడానికి ఈ యాగం చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాగం చాలా ప్రాచుర్యానికి వచ్చిందండి. అయితే ఈ యాగం చేసేవారు సంకల్ప బలంతో ప్రశాంతమైన మనస్సుతో చేయాలి. తర్వాత ఈ యాగం చేసిన తర్వాత నుండి వారి శక్తిని బట్టి అన్నదానం తప్పకుండా చేయాలి. అలా చేసినట్లయితే తప్పక అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఏదైనా సరే భక్తితో చేయాలండి. భక్తితో చేసినట్లయితే మన శక్తిని బట్టి భక్తితో చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు. శ్రీ మాత్రే నమః.